అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి అందరూ? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి కొంచెం పొద్దున్నే స్టార్ట్ చేశానన్నమాట. ఫస్ట్ దోసపిండి వేసున్నానండి నిన్నే. ఇంకా దోశల్లోకి ఎర్రకారం అయితే తింటారు ఇంట్లో. ఇంకా ఎర్రకారం అయితే వేసేస్తున్నాను. కరెంటు సరిగ్గా ఉండట్లేదన్నమాట. అందుకోసమని మనకి ఎప్పుడు అవైలబుల్గా ఉంటే ఆ పనులన్నీ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ ఈ చట్నీలు వేసుకోవడము, ఇట్లాంటి మిక్సీతో ఏదైనా వాడే పనులుంటే ముందే చేసుకుంటున్నానండి. తీస్తే మళ్ళీ ఎప్పుడు ఇస్తున్నారో కూడా తెలియట్లేదు. ఈ ఒక్కకి చాలా చిరాకు అనిపిస్తుంది కరెంట్ లేకపోతే. ఇక్కడైతే ఎర్రకారం కూడా వేసేసి పాలు కూడా కాసేద్దాం అనుకుంటున్నాను. పొద్దున్నే తోడు పెట్టేస్తున్నానండి కాసిన వెంటనే కూడా. ఎందుకంటే ఎండలకి ఉండటం లేదు. ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా విరిగిపోయినట్లుగా అయిపోతున్నాయి. 2-3 సార్లు అయితే విరిగిపోయాయి కూడా. అందుకోసం అనేసి మేము టీ అది తాగేసిన తర్వాత ఇంక వెంటనే తోడు పెట్టేస్తున్నాను. మధ్యాహ్నం కల్లా పేరుకుంటుంది. దాన్ని ఎత్తి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. ఇంకా ఒకదాని వెనకాల ఒకటి అన్నట్టుగా పనులు ఉదయం పూట అయితే చేసుకుంటానండి. దోసపిండి కూడా కలిపి పెట్టేసుకుంటే టిఫిన్కి టెన్షన్ లేకుండా ఉంటుంది. ఇంకా కొంచెం ఉప్పు అది వేసేసుకొని వాటర్ వేసేసి కలిపి పెట్టేసుకున్నామంటే తొందరగా పని అనేది కంప్లీట్ అయిపోతుందండి. చూసారా ఎండ పొద్దున్నే ఎట్లా వస్తుందో. మాకు వంటగదిలోకి ఏంటంటే కొంచెం ఎక్కువగానే వస్తుంది. అందుకోసమని మీకు లైటింగ్ అలా కనిపిస్తుంది అనమాట. ఇంక ఇక్కడ ఫాస్ట్గా కలిపేస్తున్నాను కదా, అన్ని పనులు కూడా ఫాస్ట్గానే అయిపోతున్నట్టుంటాయండి. ఇంకా ఆల్మోస్ట్ పనులన్నీ కంప్లీట్ అయిపోతేనే నేను వంటగదిలో నుంచి బయటికి వెళ్తానమాట. ఎందుకంటే చీటికి మాటికి రావాలంటే ఈ ఎండకి విసుగనిపిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ దోస పెనుము మనం వాడి కొంచెం దోశలు అనేవి సరిగా రాలేదు అనుకోండి, ఇలాగా ఆనియన్ని కొంచెం ఆయిల్లో డిప్ చేసి పెనుమంతా తిప్పామంటే గట్టిగా రుద్దినట్లుగా రుద్దితే చాలా బాగా వస్తాయి. మామూలుగా నేను వేసే దోసపిండిలో ఏంటంటే మామూలుగా పేపర్ దోశల్లాగా కూడా వేయొచ్చు, మెత్తగా వేసుకునే దోశల్లాగా కూడా వేయొచ్చండి. అందుకోసమని కొంచెం సగ్గుబియ్యం కలుపుతాను నేను. నానబెట్టేటప్పుడే సగ్గుబియ్యం కూడా ఒక గుప్పెడు నానబెట్టుకున్నాం అనుకోండి, మనం ఏ వెరైటీలో కావాలంటే ఆ వెరైటీలో దోశలు వేసుకోవచ్చు అనమాట. చాలా బాగా వస్తాయి. మామూలుగా అటుకులు వేస్తాము, అవి ఏంటంటే ఎర్రగా వచ్చేదానికి అటుకులు అవన్నీ వేసుకుంటాం కదా. కొంచెం సగ్గుబియ్యం కూడా వేసి చూడండి, దోశలు అనేవి చాలా బాగా వస్తాయి. మామూలు పెనం మీద పోసినా కూడా చాలా క్రిస్పీగా కావాలన్నా వస్తాయి, ఇట్లా కావాలన్నా కూడా వస్తాయండి. ఇంక ఇక్కడ దోశలు అయితే వేసేస్తున్నాను అందరికీ. ఇంకా చట్నీతోటి సర్వ్ చేసేయడమే. మాకేమీ పప్పుల చట్నీ ఉండాలి అనేది అయితే ఏం లేదు. ఎర్రకారం ఉంటే చాలు ఇంట్లో అందరికీ. ఇంకా నాన్ వెజ్ అట్లా అంటే గుడ్డు దోశ అది వేసుకుంటాం కదా, దాంట్లోకైనా ఇదే సరిపోతుందండి. ఇక్కడ ఏం చేస్తుంది అని అనుకుంటున్నారా? టిఫిన్ చేసేసి కూర్చున్న తర్వాత మా పాప ఈ గోర్లకి ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తానని చెప్పి కూర్చునింది. అస్సలు వినదు చెప్తే. అవన్నీ నాకు వద్దంటే అసలు ఒప్పుకోదు. ఇంకా తను ఏదో చేస్తూ ఉంది. తన ఇంట్రెస్ట్ని నేను ఎందుకు కాదనాలి అని చెప్పేసి నేను కూడా గమ్ముగా అయిపోయాను. మరి ఇదేంటో గోర్లు క్లీన్ చేయడం అంట, అది వేసి కాటన్ వేసి క్లీన్ చేస్తుంది. ఇంక సర్లే తన ఇంట్రెస్ట్ ఎందుకు వద్దనాలి, ఏదో చేస్తానంటుంది కదా అని చెప్పేసి గమ్ముగా అయిపోయాను. చాలా బాగా చేసిందండి, నీట్గా వచ్చాయి కూడా గోర్లు. మామూలుగా మనకి చెమటకి సమ్మర్లో ఏంటంటే మనం కొంచెం అటు ఇటు నడుస్తున్నప్పుడు మట్టి అది కూడా ఉంటుంది కదా, పెడిక్యూర్ మెడిక్యూర్ లాగా చేసిందనమాట. పర్లేదు, బాగానే వచ్చాయి. ఇంకా మధ్యాహ్నం వంటకి బీరకాయలు తీసుకొచ్చారు. ఇంకా అవే చేసేద్దాం అనుకుంటున్నానా. చాలా లేతగా ఉన్నాయండి కాయలు అయితే. కాకపోతే క్వాంటిటీ అనేది 2-3 అయితే సరిపోదు, కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలి ఈ కూర. ఎలాంటి మసాలాలు వాడకుండా ఈ సమ్మర్లో చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే కర్రీ అనమాట ఇది. బీరకాయ పాలు పోసి చేస్తాము, సంగట్లోకి చాలా బాగుంటుంది. చికెన్ కూడా నిగ్గదనమాట ఈ కూర ముందు, అంత బాగుంటుంది. పేరు పర్టికులర్గా నాకు కరెక్ట్గా ఐడియా లేదు, కానీ పాలు పోసి అయితే చేస్తాము. కూర అయితే చేయడం తెలుసు, ఏదో బీరకాయ పాలు పోసి చేస్తాము అని చెప్తాను నేనైతే. ఇంకా వీటిని అన్నిటినీ క్లీన్ చేసేసుకొని సన్నగా ముక్కలు కట్ చేసేసుకుందాము. ఉడికించుకునేటప్పుడు ఎలాగైనా ఉడికిపోతాయిలేండి, మరీ అంత చిన్న ముక్కలు ఏమో అవసరం లేదు, ఒక రకంగా ఉన్నా పర్వాలేదు. వీటిని కటింగ్ చేసిన ముక్కలన్నింటినీ కుండలో వేసి అయితే ఉడికించుకుందాము. మీకు ఈ మధ్య రెసిపీస్ అన్నీ కుండలోనే కనిపిస్తున్నాయి.
చాలా ఈజీగా సింపుల్గా ఉంటుందన్నమాట నాకు కూడా. ఇక్కడ కుండనైతే గ్యాస్ మీద పెట్టేసి ఒక టీ గ్లాస్ వాటర్ అయితే వేసాను. ఎందుకంటే బీరకాయలు లేతగా ఉన్నాయి ఆల్రెడీ, వాటిల్లో నుంచి కొంచెం వాటర్ అయితే వస్తుంది కదా, అందుకోసమని ఇంకొంచెం వాటర్ వేసాను. ఎక్కువ వాటర్ వేసామనుకోండి అవి ఉడికేదానికి, ఆ నీళ్ళంతా ఇనికిపోయేదానికి చాలా టైం తీసుకుంటుంది. కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇది చాలా మెత్తగా ఇలా ఉడికిన తర్వాత గెంటి తీసుకొని అటు ఇటు కొట్టేయకుండా చిన్నగా జాగ్రత్తగా అలా నలుపుకొని మెదుపుకోవాలన్నమాట. దీన్ని టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసుకుంటున్నాను. ఇది వేసుకున్న తర్వాత పప్పు గుత్తి ఉంటుంది కదా, ఆ పప్పు గుత్తితోటి దీన్ని అయితే చాలా జాగ్రత్తగానే ఎనపాలండి. అటు ఇటు ఫాస్ట్గా కొట్టామంటే బ్రేక్ అయిపోతుంది. కుండకి మీకు ఇంకొక టిప్ కూడా చెప్తాను నేను. అంతలోపు దీంట్లోకి ఒక మసాలా తయారు చేసుకుందాము. ఏమి వేయమండి, ఎండుమిరపకాయలు తెల్లగడ్డ మాత్రమే. ఇవి రెండు లైట్గా ఆయిల్ లేకుండా ఎండుమిరపకాయలు వేయించేసి తెల్లగడ్డ వేసి మిక్సీకి వేసుకుంటాం అనమాట. ఇది ఒక్కటేనండి దీంట్లో వేసే మసాలా, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కుండ బేస్ అనేది మనకు సరిగా ఉండదు కదా, మనం వండేటప్పుడు అదే ఇలాగ కలిపేటప్పుడు అటు ఇటు కదులుతూ ఉంటుంది. ఇక్కడ పాలు పోస్తున్నా గమనించారా మీరు? ఇదే కర్రీ, ఇంకా మసాలా వేసేసామా, ఆ పాలు పోసేసి ఇట్లా కలిపేసానంటే కూర రెడీ అయిపోయినట్టే. చాలా ఈజీ ప్రాసెస్, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇంకా పాలు ఇంకొంచెం పోస్తాను. ఇప్పుడు ఉప్పు ఒకసారి చూసుకొని ఇంకొంచెం ఉప్పు వేసుకొని తిరగమాత పెట్టుకోవడమే. నేను ఇలా కలుపుతున్నా కూడా కుండ కదలలేదంటే కుండ కింద క్లాత్ పెట్టాను అనమాట, అంటే అటు ఇటు గెంటకుండా. అదొక చిన్న టిప్ అనమాట. ఇంక ఇదంతా రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులోకి తిరగమాత పెట్టుకుందాము. ఒకసారి ఉప్పు అది చూసుకొని నాకేంటో కొంచెం తగ్గినట్టు అనిపించింది, ఇంకొంచెం ఉప్పు కలుపుకుంటున్నాను. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని తిరగమాత పెట్టుకున్నామంటే కూర రెడీ. కూరదేముందండి, 10 గంటల లోపే రెడీ అయిపోతుంది. సంగటి చేయాలన్నమాట ఇవాళ. ఇంకా సంగటి చేయాలంటే 11:30, 12కి పెడితే కానీ మేము తినే టయానికంతా అది రెడీ అవ్వదు. అన్నం కాదు కదా అప్పటికప్పుడు పెట్టడానికి. ఇంకా కూర కోసం చాలా టైం ఉందన్నమాట. ఈ మధ్యలో ఇంట్లో ఉండే పనులు అవన్నీ చేసుకుంటూ ఉంటాను నేను. ఇంక ఇక్కడ తిరగమాత కూడా బాగా వేగిపోయింది కదా, నార్మల్గానే ఆవాలు జీలకర్ర అలాగే ఎర్రగడ్డ ముక్కలు వేసేసి బాగా వేగిన తర్వాత ఇందులో ఎత్తి వేసేసా. ఇంకా సంగటికి కూడా పెట్టేశానండి అటు ఇటుగా. సంగటి అంటే నాకు పెద్దగా అలవాటు లేదు, ఎందుకంటే మేము ఎప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంట్లో చేసింది లేదు, చూసింది లేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం నేనేదో పెద్ద ఎక్స్పర్ట్ లాగా చేస్తూ ఉంటాను అనమాట. చేసి అలవాటు అయిపోయింది లేండి, అంతే, ఇంకేం లేదు. ఇలా తిప్పడము ఇదంతా కూడా నార్మల్గా నేను చిన్న కుక్కర్లో చేసుకుంటా, క్వాంటిటీ తక్కువలో. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఎక్కువ చేస్తున్నాను అనమాట. ఇలాగ ఇదంతా తిప్పడం అదంతా నాకు చాలా బాగా వచ్చేసింది ఇప్పుడు. ఎందుకంటే మరి నేను చేస్తూ ఉంటాను కదా ఎక్కువ సార్లు, అందువల్ల నాకు బాగా అలవాటు అయిపోయింది ఇది. ఇంట్లో కూడా అదే చెప్తుంటారు, చేసి ఏదో పెద్దవాళ్ళు చేసినట్టుగా చేస్తున్నామని. కానీ చాలా టేస్టీగా అయితే చేస్తానండి. ఈ కూరకి సంగటికి మంచి కాంబినేషను. ఇంకా తినేసిన తర్వాత ఏముంటుందండి, పడుకున్నామంటే ఈ ఒక్కకి రాత్రులు నిద్ర పట్టదు. మళ్ళీ అప్పుడేమో జాగారం చేయాలి. మధ్యాహ్నం పూట పడుకుంటే నైట్ నిద్ర పట్టదు. అందుకోసం అనేసి మధ్యాహ్నం పూట తినేసిన తర్వాత ఖాళీగా ఉండకుండా ఇలాంటి పనులన్నీ చేసుకుంటూ ఉంటా. ఎప్పుడు కూడా మనకి బట్టల ర్యాక్స్ అనేవి చాలా నీట్గా ఉండాలి. నా వరకు నాకు అవి చిరాగ్గా కనిపించాయంటే ఎక్కడ అనిపించి కోపం వస్తుంది. బట్టలు తీసుకునేటప్పుడు కూడా ఎవరి వాళ్ళకి సపరేట్గా పెడతాను. తీసుకునేటప్పుడు కూడా వాళ్ళు అంతే జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే చీటికి మాటికి సర్దాలంటే అదంతా అయ్యే పని కాదు. చాలా నీట్గా ఉంటాయండి. ఆ ర్యాక్స్లో అన్నీ లాగేశారంటే నా వల్ల అస్సలు పిచ్చ కోపం వస్తుంది నాకైతే. ఇంక ఈ మధ్యాహ్నం పూట అయితే ఇవన్నీ సదురుకుంటూ ఉంటానన్నమాట. ఎప్పుడు కూడా ఇప్పుడనేం కాదండి, ర్యాక్స్ అనేవి చాలా నీట్గా ఉంటాయి. ఇంక ఇవన్నీ ఎక్కడ ఎవరి వాళ్ళకి పెట్టేస్తాను. ఇదిగోండి కర్టన్స్ వేసి ఉంటాం కదా, చాలా నీట్గానే ఉంటాయి. ఇంకేదో రేర్ నాకు ఇంకా వీలు కాలేదు, వీళ్ళు ఎలా అంటే అలా లాగేశారనుకుంటే తప్పితే చాలా వరకు ఇట్లాగే మెయింటైన్ చేస్తాను నేను. ర్యాక్స్ అనేవి చాలా బాగుంటుంది, మనకు కూడా చిరాగ్గా ఉంటాయి. ఏ బట్టలు ఎక్కడున్నాయి ఎట్లా ఎత్తుక్కుంటారు ఎవరైనా. అందులో ఎవరి వాళ్ళకే పెడతాం కదా, వాళ్ళ తీసుకోవడానికి కూడా కింద మింద చేసేసారంటే ఇంకా పిచ్చ కోపం వచ్చింది. ఇట్లా అన్నీ సర్దేసుకున్న తర్వాత ఇంకేముందండి, వాళ్ళైతే మామిడికాయలు ఉన్నాయి, ఏం చేద్దామా సాయంకాలం అని ఆలోచిస్తుంటే 4 మామిడికాయలు ఉన్నాయి. సరే ఇప్పుడు ఈ 4 రోజులు తినడానికి ఊరగాయలాగా ట్రై చేద్దాం అనుకుని పెడదాం అనుకున్నాను. నార్మల్గా ఎప్పుడైనా నాకు అమ్మ పెడుతుంది,
లేదా మా వదిన పెడుతుంది. వాళ్ళిద్దరిలో ఎవరు పెట్టినా తెచ్చుకుంటానండి నేను. ఊరగాయ ఆవకాయ అనేది నేను చాలా తక్కువ అన్నమాట పెట్టడము. కాకపోతే ట్రై చేద్దాము అన్నట్టుగా ఈ 4 మామిడికాయలని నీట్గా కడిగేసుకొని బాగా శుభ్రంగా గుడ్డపెట్టి తుడిచేసుకొని సన్నగా ముక్కలైతే కట్ చేసుకున్నాను. ముక్కలు పచ్చడి పెడదాము, ఈ 4 రోజులు తినడానికి ఉంటుంది, అసలు ఎలా వస్తుందా ఏంటి అన్నట్టుగా ట్రై చేశా. నమ్మరు మీరు, ఎంత టేస్టీగా వచ్చిందంటే అంత బాగుంది పచ్చడి, చాలా బాగుండింది. ఇంక ఇక్కడ నీట్గా తుడిచేస్తున్నాను కదా, వీటన్నిటిని ముక్కలు అయితే కట్ చేస్తున్నాను. ఈ లోపల అది ఉంటుంది కదా తెల్లగా, అది రాకుండా సన్నగా నేను కోయగలిగినట్లుగా మీడియం సైజులో ముక్కల్ని అయితే కోసాను అనమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా సన్న ముక్కల్ని అయితే కట్ చేస్తున్నాను. నేను కట్ చేసిన ముక్కలన్నింటినీ కొలుచుకోవాలి కదా, మరి ప్రస్తుతానికి దీంట్లో వేసాను కానీ ఇందులో నాకంత కలపడానికి వీలు అవ్వదు ఇది. అందుకోసమని ప్రస్తుతానికి ఇందులో పెట్టిన తర్వాత వేరే బేషన్లో కలిపి మళ్ళీ ఇందులోనే పెట్టుకుంటాను. ఇక్కడ ఈ గిన్నెతోటి నాకు 2 గిన్నెల ముక్కలు అయితే అయ్యాయండి కరెక్ట్గా. అంటే పై వరకు కొలిస్తే 2 గిన్నెల ముక్కలు అయితే వచ్చాయన్నమాట. ఈ 2 గిన్నెలకి క్వాంటిటీ ఏంటంటే 1/2 గిన్నె కారము, 1/2 కన్నా తక్కువ ఉప్పు అలాగే వేశాను నేను. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇదిగోండి ఈ గిన్నె ఒకటి, ఇంకొక గిన్నె కూడా ఇట్లాగే నిండుగా అయ్యాయి అనమాట. ఇంకా ఎక్కువ తక్కువ కాలేదండి, కరెక్ట్గా 2 గిన్నెలే అయ్యాయి. ఇంక ఈ 2 గిన్నెలని ఇట్లా కొలుచుకుంటున్నాను. తర్వాత అనిపించింది పెద్ద ముక్కలు కూడా ఇదే ప్రాసెస్ కదా, లాస్ట్ ఇయర్ మా అమ్మ పెడుతుంటే చూసాం కదా, మీకు కూడా వీడియో షేర్ చేశాను నేను. ఇంకా మా అమ్మ చెప్తూ ఉంటే నేను మా మరదలు ఇద్దరం చేశాం కదండి, సేమ్ ప్రాసెస్ గుర్తుపెట్టుకొని ఇక్కడ చిన్న ముక్కల మీద ప్రయోగం చేశాను అనమాట నేను. చాలా బాగా కుదిరింది. ఇంక ఈజీయే కదా అనిపించింది, ఏదైనా అంతే కదండి, చేసేంతవరకు కష్టం, చేసిన తర్వాత చాలా ఈజీ అనుకుంటాము. ఇంక ఇక్కడ ఇందులోకైతే నేను కారం వేస్తున్నాను. కొంచెం కారం, లైట్గా పసుపు కూడా వేసానులేండి, ఆ క్లిప్పింగ్ మిస్ అయింది. ఇంకపోతే ఇందులోకి సాల్ట్ నేను చెప్పిన క్వాంటిటీ ఏనండి, 1/2 కప్ కన్నా తక్కువ సాల్ట్ వేసాను. మళ్ళీ తగ్గినా ఎక్కినా కలుపుకోవచ్చు, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. ఇంక ఇక్కడ సాల్ట్ అంటే నేను కల్లుప్పునేమి నూరలేదండి, మామూలు సాల్టే తీసుకున్నాను. చాలా వరకు ఏం చేస్తారంటే కల్లుప్పుని మిక్సీలో వేసి కొట్టి అది వేస్తారనమాట. అట్లా కాకుండా ఇక్కడ డైరెక్ట్ సాల్టే వేసేస్తున్నాను. ఇంకా సాల్ట్ కూడా వేసేసిన తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసి ఆవాలు మెంతులు కూడా వేయించుకుందాము. ఇదిగోండి ఇక్కడ సాల్ట్ వేసాను కదా, ఇంకా ఆవాలును మెంతులు వేయించుకుందాం. ఆవాల క్వాంటిటీ ఏంటంటే కొంచెం ఎక్కువ, మెంతుల క్వాంటిటీ ఏంటంటే కొంచెం తక్కువ అనమాట. ఒక 2 స్పూన్స్ పైన ఆవాలు ఉంటే ఒక 1 స్పూన్ కన్నా ఇంకా తక్కువ మెంతులు అనమాట. అంటే ఇది ఆవకాయ కదా, అందుకోసమని ఆవపిండి ఎక్కువ వేసుకుంటారు. మరీ మెంతులు ఎక్కువ వేసుకుంటే చేదొస్తుందని కాదు కానీ మెంతులు ఎక్కువ వేసుకుంటే మెంతికాయ అంటారంటండి, నేను విన్నాను ఎక్కడో. ఆవపిండి ఎక్కువ వేసుకుంటాం కాబట్టి ఇది ఆవకాయట. ఇంక ఇదంతా వేసి బాగా కలిపేసుకొని ఇందులోకి ఇప్పుడు మిక్సీ పట్టుకొని వచ్చాను కదా, ఈ ఆవపిండి మెంతిపిండి కూడా వేసేసి ఇందులో వేసి కలిపేస్తున్నాను. ఇందులో నేను వెల్లుల్లి వేయలేదండి, కేవలం ఆవాలు మెంతులు మాత్రమే వేసాను. నాకెందుకు ఆ వెల్లుల్లి వేసి కొడితే మిక్సీలో నల్లగా అయినట్టు అనిపిస్తుంది, అది ఎందుకో నాకు నచ్చదు. విడిగా నేను తిరగమాతలో వెల్లుల్లి వేసుకుంటాను. ఇంక ఇక్కడ ఇదంతా కూడా కలిపేసిన తర్వాత బాగా నూనె వేసేద్దాము. ఒక 3 days దీన్ని పక్కన పెట్టేసి తర్వాత దీంట్లోకి తిరగమాత పెట్టుకుందాము. ఈ కలిపిన దాంట్లోదంతా ఇట్లాగే ఉంచుకోండి, ఎందుకంటే ఇది స్టీల్ గిన్నె కదా, అట్లా కాకుండా ఏదైనా గ్లాస్ దాంట్లో కానీ ప్లాస్టిక్ దాంట్లో కానీ పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే స్టీల్ది కదా, తుప్పు పట్టేయచ్చు, అందుకోసమని చెప్తున్నాను అనమాట. కలుపుతుంటేనే కలర్ చూసారా ఎలా ఉందో, నాకైతే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మీకు చెప్తుంటే కూడా నాకు నోట్లో వాటర్ వస్తున్నాయి అన్నమాట. ఇంకపోతే ఈ అడుగున ఇదంతా ఉంది కదా, కింద పైన అంతా కలిపేసి ఇందాక చూపించాను కదా, ఈ గిన్నెలోకి అయితే తీసేద్దాము. ఇట్లా ఇప్పుడు మీకు ఆయిల్ తక్కువగా ఉంది అని కనిపించవచ్చు, కానీ అంతా తీసిన తర్వాత అయితే కరెక్ట్గా ముక్కలు మునిగేటట్టుగా ఆయిల్ సరిపోయిందండి. చూస్తున్నారా, ఈ అడుగున ఉన్న దాంట్లో రైస్ వేసి కలిపాను, వేడికి అప్పుడే అన్నం అయ్యుండింది సాయంత్రానికి. భలే ఉండిందండి ఆ స్మెల్కి. ఇంకా ముద్దలు కలిపేసి ఇంట్లో తలా ఒక ముద్దలాగా అందరికీ పెట్టి ఉప్పు అది చూపించాను అనమాట. ఇదిగోండి ఇట్లా కలిపేసుకొని తినేసాంలేండి, భలే ఉండింది. ఇంకపోతే 3 days తర్వాత దీనికి తిరగమాత పెడతాము. తిరగమాత పెట్టిన తర్వాత ఇంకా బాగుంటుందండి.
దాని టేస్ట్ అయితే నాకు భలే నచ్చింది. ఇలాగ మొత్తం గిన్నెంతా ఊడ్చేస్తాను. అలాగే ఇంక తలా ఒక ముద్ద పెట్టి టేస్ట్ చూస్తే నచ్చింది, ఉప్పు సరిపోయింది అన్నారు. తిరగమాతలోకి అనమాట ఇది. కొంచెం ఆయిల్ వేసుకొని, అంటే ఇందాక మనము మొన్న ఆయిల్ కలిపి పెట్టాం కదా, అది ఆల్రెడీ ఉంటుంది, చూసుకొని వేసుకోవాలి. మరీ ఎక్కువైపోయినా బాగుండదు. ఇంక ఇప్పుడు ఈ తిరగమాత అంతా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు చూపిస్తా ఆయిల్ ఎట్లా వచ్చిందో కూడా చూపిస్తా. చూసారా పైకి ఎలా తేలిందో లేయర్ లాగా. సరిపోతుంది, ఆయిల్ ముక్కలు మునిగేటట్టుగా ఉంచుకుంటే సరిపోతుంది. ఉప్పు కూడా సరిపోయిందండి, కరెక్ట్గా క్వాంటిటీ. ఇంక ఈ తిరగమాత అంతా ఎత్తి ఇందులో వేసేస్తున్నాను. ఆ స్మెల్ అయితే ఎంత బాగుందోనండి అసలు పీలుస్తుంటే. ఇంక ఇదంతా కూడా బాగా కలిపేసుకుందాము. ఒకసారి అంతా కలిపేసుకొని దీన్ని ఇట్లాగే ఉంచకుండా నేను జాడీలోకి అయితే తీద్దాం అనుకుంటున్నాను. జాడీలో స్టోర్ చేసుకుంటే మనము తడి చేతులు అట్లాంటివి పెట్టకుండా జాగ్రత్తగా స్పూన్తో అట్లా వేసుకున్నామంటే చాలా రోజులు నిల్వ ఉంటుందండి. ఇంక పెద్ద ముక్కల పచ్చడి కూడా ట్రై చేయొచ్చు మనము, ఇబ్బంది ఏం లేదు. కాయలు దొరికితే మాత్రం నిమ్ము అది తగలకుండా ఉంటే చాలా రోజులే ఉంటుందండి. ఇట్లా బాగా ఇప్పుడు మనం వేసిన పోపు అంతా కిందకి పైకి మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలిపేసుకొని, ఏమైనా ఉప్పు కారం తగ్గినా ఇప్పుడు కలుపుకుంటే కూడా సరిపోతుంది. నాకైతే మొత్తం సరిపోయిందండి. కలర్ఫుల్గా భలే బాగుంది చూడటానికైతే. ఇంక దీన్ని అయితే ఇప్పుడు జాడీలోకి అయితే తీసుకుంటున్నాను అనమాట. అంటే ప్లాస్టిక్ దాంట్లో ఎందుకులే, జాడీలో పెట్టుకుందామని చెప్పేసి ఇలాగా జాడీలోకి అయితే తీసుకుంటున్నానండి అంతా. అంటే ఇది పట్టేమోయిన సరిపోతుంది ఈ జాడీ నాకు. కొంచెం ఎక్కువగానైతే పెద్ద జాడీ ఏం లేదు, కానీ ఇది చిన్న జాడీయే కాబట్టి సరిపోవచ్చు. అయినా చూద్దాము, ఇంకేదైనా కొంచెం మిగిలిన అట్లాగా కొంచెం బయట పెట్టుకొని వేరే దాంట్లో పెట్టుకున్నామంటే సరిపోతుంది. ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, ఇలాగే బయట ఉన్నా సరిపోతుందిలేండి. మజ్జిగన్నంలోకి అలాగే నంచుకోవడానికి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసి కలుపుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇది శుక్రవారం రోజు వీడియో అనమాట అండి. శుక్రవారం రోజు సాయంకాలం ఏం చేస్తానంటే నేను ఇలాగా ఒక చిన్న గ్లాసులో పసుపు నీళ్ళు అయితే కలుపుకుంటాను. ఆవు పంచితం ఉండి కలుపుకున్నా కూడా చాలా మంచిది. ప్రజెంట్ నా దగ్గర లేవండి, అందుకని మామూలు నార్మల్ పసుపు నీళ్ళు కలుపుకునేసి ఇల్లంతా ప్రోక్షణ చేస్తానన్నమాట. దీపారాధన అది చేసేసుకున్న తర్వాత అలాగే ఇల్లంతా చల్లేసుకొని ధూపం ఉంటే ధూపం వెలిగించేస్తాను. ధూపం వెలిగించింది అయితే ఏం వీడియో తీయలేదు, కానీ పసుపు నీళ్ళు అయితే ఇల్లంతా చల్లేసాను. ఇవాళకి ఇదేనండి వీడియో. ఉంటానండి, బాయ్ అండి.